వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా కూరగాయల వ్యాపారులు ఇంటిగ్రేటెడ్ మార్కెట్లోనే సజావుగా కూరగాయల క్రయ విక్రయాలు నిర్వహించాలని ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ సూచించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో 5,63,43,000 రూపాయల వ్యయంతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కూరగాయల మార్కెట్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ హయాంలో 4,50,00,000 రూపాయలతో చేపట్టిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులను అసంపూర్తిగా వదిలేశారని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మరో ₹1 కోటి వెచ్చించి మార్కెట్ నిర్మాణ పనులు పూర్తి చేశామన్నారు. రహదారులపై వ్యాపారులు కొనసాగించడం వల్ల వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారని, కూరగాయల వ్యాపారులు ఐక్యంగా ఉండి మార్కెట్లో క్రయ విక్రయ కార్యకలాపాలు కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్, కాంగ్రెస్ పార్టీ నేతలు, కూరగాయల వ్యాపారులు పాల్గొన్నారు. వెజిటబుల్ మార్కెట్, నాన్ వెజిటబుల్ మార్కెట్ను ఈరోజు ప్రారంభోత్సవం కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం 4,50,00,000 రూపాయలు మంజూరు చేసి అసంతృప్తిగా మిగిలినటువంటి మార్కెట్ను దాదాపు ఇంకా ₹1 కోటి అయితేనే ఇది కంప్లీట్ అవుతుందని తెలిసి నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వద్దకు వెళ్ళి ఇంకా ₹1 కోటి మంజూరు చేయించి ఇంచుమించు ఈరోజు మొత్తం పరిపూర్ణంగా ఈ మార్కెట్ను ఈరోజు పునః ప్రారంభించుకోవడం జరిగింది. 2011వ సంవత్సరంలో ఈ కొత్త మార్కెట్ యార్డ్ ప్రారంభించాలని చెప్పేసి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు 4.5 కోట్ల నిధులు మంజూరు చేయించుకొని అసంతృప్తిగా మిగిలినటువంటి వాటిని ఇప్పుడు పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి గాంధీ పార్క్లో ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ ఇక్కడ మళ్ళీ తిరిగి మీ షాపులు మీరు ఆక్యుపై చేసుకోవాలి. మనకు కొత్తగా నిధులు గాంధీ పార్క్ వచ్చినాయి. గాంధీ పార్క్ను కూడా చాలా మంచిగా అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి వారిని కోరుతా ఉన్నా. అదేవిధంగా మీ మార్కెట్ యార్డ్ అందరికీ వ్యాపారస్తులందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఎందుకంటే ఆల్రెడీ శాంక్షన్ అయిన డబ్బులను తిరిగి శాంక్షన్ చేయడం అనేది చాలా కష్టతరం. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి ఎస్టిమేట్స్ కేవలం 4,50,00,000 రూపాయలతోనే పూర్తవుతుందని చెప్పేసి ప్రభుత్వం దగ్గర మనకు మొత్తం మ్యాప్ ఉండేది. అయినా వారిని బతిలాడి ఇంకా ₹1 కోటి అయితే కంప్లీట్ అవుతుంది అనగానే వారు చాలా సానుకూలంగా స్పందించి మహబూబాబాద్ జిల్లా నూతన జిల్లా, ఇక్కడ ఉన్నటువంటి మన ఎంపీ సెగ్మెంట్ కూడా హెడ్ క్వార్టర్స్ అయినటువంటి మహబూబాబాద్, ఇక్కడ తప్పగా డెవలప్మెంట్ కావాలి, డెవలప్మెంట్లో కూడా మన భాగస్వాములు ఉండాలని చెప్పేసి మన గౌరవ ముఖ్యమంత్రి ₹1 కోటి నిధులు విడుదల చేయడం నిజంగా కూడా మీ అందరి తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు.